ఈరోజు కథ శక్తికి మించిన కోరిక. చంద్రపాలుడు కాంచీపురానికి రాజు. ఆయన జాలిగుండె కలవాడు, ధర్మదాత. దయ, శాంతి చంద్రపాలుడికి పెట్టని నగలు. అందుచేత ఆ రాజ్యం రామరాజ్యమని పేరు పొందింది. కాంచీపురంలో ప్రజలు అన్ని విధాల సుఖంగా జీవిస్తున్నారు. చంద్రపాలుడికి ఒక చక్కటి పంచకళ్యాణి గుర్రం ఉండేది. ఆ గుర్రం అంటే రాజుకి ప్రాణం. ప్రతిరోజు సాయంత్రం పంచకళ్యాణిపై షికారుకు వెళ్ళటం రాజుకి అలవాటు. ఒకరోజు ఇలాగే మామూలుగా షికారుకు వెళ్ళి చంద్రపాలుడు కోటకు తిరిగి వస్తూ ఉన్నాడు. సంధ్య చీకట్లు నలుపక్కలా కమ్ముకుంటున్నాయి. మార్గమధ్యలో రాజుకి ఒక దీనమైన కంఠస్వరం చెవికి వినపడింది. ఇదేమిటా అని గిరుక్కున ధ్వని వచ్చిన వైపుకి తిరిగి చూశాడు చంద్రపాలుడు. అక్కడ ఒక బిచ్చగాడు దాహం దాహం అంటూ నాలిక చాపి చేత్తో చూపిస్తున్నాడు. గబుక్కున గుర్రం దిగాడు చంద్రపాలుడు. బిచ్చగాడి అవస్థ కల్లారా చూశాడు. ఇది కనిపెట్టిన బిచ్చగాడు మరీ ఎక్కువగా బాధపడుతున్నట్లు దొర్లటం ప్రారంభించాడు. ఇతడికి బాగా దాహం వేస్తున్నట్లుంది. కాసిని నీళ్లు తెచ్చి గొంతులో పోస్తేనే కానీ బ్రతికేటట్టు లేడు అని అనుకుని పక్కనున్న చెట్టుకు తన పంచకళ్యాణిని కట్టేసి నీళ్లు కోసం వెళ్ళాడు. రాజు కనుమరగటం కనిపెట్టిన బిచ్చగాడు ఏం చేశాడనుకున్నారు? అతడికి దాహం లేదు, గీహం లేదు. అంతా దొంగ ఎత్తు, కపట నాటకం. చక్కగా దుస్తులు ముస్తాబు చేసుకున్నాడు. చెట్టును కట్టి ఉన్న పంచకళ్యాణిని విప్పేసి దానిపై ఎక్కి ఛల్ ఛల్ అంటూ ఉడాయించాడు. నీళ్లు తీసుకుని చంద్రపాలుడు తిరిగి వచ్చేసరికి ఇంకేముంటుంది? దొడ్డుతో పడుకున్న బిచ్చగాడు లేడు, చెట్టుకు కట్టిన పంచకళ్యాణి కనపడలేదు. రాజు చాలా ఆశ్చర్యపోయాడు. చుట్టుపక్కలంతా వెతికాడు. ఎలుగెత్తి అరిచాడు. కానీ ఏ విధమైన అలికిడి లేదు. గుర్రం పరిగెత్తిన అడుగుజాడలను బట్టి కొంత దూరం నడిచాడు. కానీ దానివల్ల ఏ ప్రయోజనం లేకపోయింది. పంచకళ్యాణి కోసం పరితపించిపోయాడు రాజు. అలా వెతుకుతూ వెతుకుతూ ఒక రాత్రి వేళకు కాలినడకన కోటకు చేరుకున్నాడు. కోట చేరుకున్నాడే గాని అతని మనసులో లేదు. నోటికి భోజనం సహించటం లేదు. కంటికి నిద్ర రావటం లేదు. ఎప్పుడూ పంచకళ్యాణిని విడిచి ఉన్నది లేదు చంద్రపాలుడు. అంత అల్లారు ముద్దుగా చూసుకుంటున్న తన గుర్రం జాడ తెలియకపోయేసరికి ఆయనకి మతిపోయినట్లయింది. పంచకళ్యాణిని పట్టితేవటానికి భటుల్ని వాడవాడలా పంపించాడు. వాళ్ళందరూ తిరిగి తిరిగి విసిగి వేసారి మర్నాటికి మళ్ళీ కోట చేరుకున్నారు. పంచకళ్యాణి దొరకలేదనే మాట వినేసరికి రాజుకి కంగారు మరీ ఎక్కువైపోయింది. అలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి సమయం. పట్టణమంతా సద్దుమణిగింది. పంచకళ్యాణి గురించి ఆలోచించుకుంటూ చంద్రపాలుడు 5వ అంతస్తు మీద అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. మేడ కింద నుంచి ఒక దీనమైన గొంతు వినిపించింది. దాహం దాహం అంటూ. పోరా దౌర్భాగ్యుట, మిమ్మల్ని నమ్మకూడదు అని విసుక్కున్నాడు చంద్రపాలుడు. బాబా, దాహం దాహం, సస్తున్నా అని మళ్ళీ వెంటనే రెట్టించింది ఆ కంఠస్వరం. ఇదేదో పూర్వం నుంచి పరిచయమైన గొంతులా వినపడుతుంది. అది ఎవరిదై ఉంటుందా అని జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నించాడు చంద్రపాలుడు. ఇంతలో పహారా కాసేవాళ్ళు, భటులు అంతా పంచకళ్యాణి పంచకళ్యాణి అంటూ కేకలు వేస్తున్నారు. పంచకళ్యాణి పేరు చెవిన పడగానే రాజు గబగబా మేడ దిగి వచ్చాడు. పోయిన పంచకళ్యాణి రాజుకంట పడేసరికి చంద్రపాలుడికి ప్రాణం లేచి వచ్చింది. గుర్రం పక్కనే తన బాల్యమిత్రుడు రాజశేఖరుడు ఉన్నాడు. అతన్ని చూసి మరీ ఆశ్చర్యపోయాడు రాజు. మిత్రుడి వైపు ప్రేమగా చూస్తూ, మిత్రమా, నా పంచకళ్యాణి నీకెక్కడ దొరికింది అని ఆత్రంగా అడిగాడు రాజు. రాజశేఖరుడు మనసు కలవరపడింది. మారుమాట చెప్పలేక సిగ్గుతో తలదించుకున్నాడు. అతని వాలకం చూసిన రాజు పంచకళ్యాణిని జాగ్రత్తగా చూసుకోండని భటులను ఆజ్ఞాపించి మిత్రుడి చేయి పట్టుకుని అంతఃపురంలోకి తీసుకుపోయాడు చంద్రపాలుడు. కొంతసేపటికి రాజశేఖరుడు తేరుకున్నాడు. చంద్రపాలుడు కుశల ప్రశ్నలు వేస్తుండగా అతడికి హఠాత్తుగా దుఃఖం పొంగిపొర్లింది. రాజు అతన్ని అనేక విధాలా ఊరడించేసరికి రాజశేఖరుడు తన హృదయంలోని వృత్తాంతం అంతా దాపరికం లేకుండా చెప్పసాగాడు. మిత్రమా చంద్రపాల, పంచకళ్యాణి పైన నీకు పంచప్రాణాలు అన్న సంగతి నాకు తెలుసు. అటువంటి గుర్రం సంపాదించుకుందామని నేను నానా పాట్లు పడి దేశాలు తిరిగాను. కానీ నాకు ఎక్కడా లభించలేదు. చివరికి మోసం చేసైనా సరే నీ గుర్రాన్ని కాజేయాలని నాకు దుర్బుద్ధి పుట్టింది. అందుకే ఈ వేషం వేశాను. వేసినందుకు తగిన బుద్ధి చెప్పింది పంచకళ్యాణి అంటూ ఎంతో దీనంగా చూశాడు రాజు ముఖంలోకి. అది నిన్ను పడేయలేదు కదా అని ఆత్రంగా అడిగాడు రాజు. పడేసినా పట్టు వదల్లేదు నేను మక్కువ కొద్దీ అనంటూ రాజశేఖరుడు తన తలపై ఉన్న గుడ్డ తీసి కింద పడవేశాడు. నెత్తిమీద ఎంతో గాయం తగిలింది. ఇంకా రక్తం చిమ్ముతూనే ఉంది. చంద్రపాలుడికి అది చూసి కళ్ళు తిరిగిపోయాయి.
తక్షణమే వైద్యుణ్ణి పిలిపించి కట్టుకట్టించాడు. కొన్నాళ్లపాటు రాజశేఖరుణ్ణి కోటలోనే ఉంచుకుని చికిత్స చేయించాడు. రాజశేఖరుడు ఇప్పుడిప్పుడే కొంచెం తేరుకుంటూ ఉన్నాడు. ఒకరోజు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు మిత్రులు. చంద్రపాలుడు ఇట్లా అన్నాడు. నేస్తం, మాట మాత్రం నాకు కబురు చేసి ఉంటే పంచకళ్యాణిని నీకు పంపించి ఉండును గదా. అనవసరంగా ఎన్నెన్ని పాటలు పడ్డావు. ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు. సంతోషపూర్వకంగా దాన్ని నీకిస్తున్నాను, తీసుకువెళ్ళు అని అన్నాడు. చంద్రపాల, నువ్వు అడ్డు చెప్పవని నాకు తెలుసు. అయినా ఇక ఆ విషయం మరచిపో. నాకు సరదా తీరిపోయింది. శక్తికి మించిన కోరిక పనికిరాదనేది పెద్దల వాక్యం. నాకు అనుభవం అయ్యింది అని రాజశేఖరుడు జవాబు చెబుతూ మిత్రుడి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.